కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కాంగ్రెస్ అంటున్నారని, దీని మీద జీవన్ రెడ్డి ఏమని సమాధానం చెప్తారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల, జగిత్యాల గ్రామీణ మండలం పొలాస గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏంటి, సిఏఏ మీద మీ అభిప్రాయం ఏంటి, రాములోరి గుడి నిర్మాణం స్వాగతిస్తారా అని అడిగితే సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకుంటున్నారని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయే. ఆయన ఏమంటున్నాడు, ఓట్లు ఎందుకు వేయాలి? ఇక్కడ ఉన్న హిందువులందరికీ స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తా. రిజర్వేషన్లా ఈ రేవంత్ రెడ్డి అందరినీ పచ్చి మోసం చేసిండు, అక్క చెల్లెలను అందరినీ పచ్చి మోసం చేసిండు, 6 గ్యారెంటీలు మోసం చేసిండు. మీ తులం బంగారం లేదు, 4000 పెన్షన్లు లేవు, 2,500 లేదు, ఈ 500 రూపాయల బోనస్ లేదు, రైతు బంధు ఏదో పేర్లు పెడతారు వేరే పేర్లు, ఆ 15,000 లేవు, 2 లక్షల రుణమాఫీ లేదు, ఇలా నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషను భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు. ఏం రిజర్వేషన్లు ఎవడు తీసేసిండు? రేవంత్ రెడ్డి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసింది మీ దిక్కుమాల చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కేవలం మీ 6 గ్యారంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని డైవర్షన్, అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరినీ మభ్యపెడతానికి రిజర్వేషన్ బూటకం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న జీవన్ రెడ్డి గారి వయసు ఎంత? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్లో మేము పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంది? జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ వేసిండు దీన్ని, పిఎఫ్ఐ గడ్డ అడ్డ వేసిండు దీన్ని, జగిత్యాల పట్టణాన్ని. ఆయన వయసు ఆనాడు 3 ఏళ్ల కింద 72 సంవత్సరాలు. నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దు అంటాడు, బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం ఇవ్వమంటుండు, రోహింగ్యాలు ముస్లింలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటుండు, కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇవ్వద్దు అంటుండు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దు అంటున్నాడు, జనాభా నియంత్రణ చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనమందరం బతుకుతాం.